ఈ దిన వాక్యము యోం దెబిరీం 31వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. మనకి దేవుడు ఏమిచ్చాడు? నిత్యమైన ఆదరణ. నిత్యమైన ఆదరణ అంటే ఆదరణ వేరు, అది కావాల్సి వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవడం వేరు. కానీ నిత్యమైన ఆదరణ అన్నది ఇంకా మనలో శాశ్వత ఉండేది, మనకి శాశ్వతం ఉండేది ఆ నిత్యమైన ఆదరణ. దానితో పాటు శుభ నిరీక్షణ. నిరీక్షణ అంటేనే ఆశ లేనప్పుడు పెట్టుకున్న దాన్ని నిరీక్షణ అంటారు. మన కంటికి ఏది కనబడదు, కానీ దేవుడు ఉన్నాడు ఇస్తాడు అని ఆశపడ్డాన్ని నిరీక్షణ అంటారు. ఆ నిరీక్షణ అట శుభప్రదము. శుభప్రదము అంటే మంచిది, మంచిది, మంచి నిరీక్షణ అనుగ్రహించే దేవుడు. మరి నూతనమైన నెలలో అడుగు పెట్టబోయే ముందుగా దేవుడు మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు శుభ నిరీక్షణ అనుగ్రహించాడు, మంచి నిరీక్షణ అనుగ్రహించాడు. మంచిగా మీ యొక్క ఆశలు దేవుని చిత్తంలో నెరవేరును గాక, దేవుని కృపలో నెరవేరును గాక. దేవుడు దానిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.